for the people, right? Panel lo ఉన్న members లో ఫస్ట్ గడ్డం లక్ష్మణ్ గారిని అందరి స్టేట్మెంట్స్ విన్న తర్వాత నేను అడగాలనుకునేటువంటి స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మొన్న వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ చేసింది అనేటువంటి మాట మీరు అన్నారు. ఇప్పుడు ఇంత డెవలప్ జరుగుతున్నటువంటి భారత్లో ఇది కేవలం ఒక పార్టీకి అన్వయించేటువంటిది కాదు. డెవలప్మెంట్ అనేటువంటి ఇట్స్ ఆల్వేస్ ఇన్నోవేటబుల్. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్లస్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని కలిసి చేస్తేనే భారత్ యొక్క డెవలప్మెంట్ అనేది సాధ్యం. సో ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో నిజంగా మావోలు ఉండాల్సినటువంటి అవసరం భారత్కు ఉందా? అసలు మావోయిజం అనేటువంటిది ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ నేత ఎక్కడైతే మొదలైందో అక్కడే చంపివేయబడింది ఆల్రెడీ. వాళ్ళే వద్దనుకున్న తర్వాత భారత్ లాంటి దేశంలో ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్నటువంటిది మన దేశానికి అవసరమా? లక్ష్మణ్ గారు, ఈ అరువు తెచ్చుకోవటము, విదేశీ సిద్ధాంతము, అది ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలు. అవి ఓకే, దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రజలు వాళ్ళ జీవనం అంతా ఒకటే. అట్లా అయితే అది విదేశం మనకు వద్దు అనుకుంటే నిత్యం పొద్దున్న లేచి వాడుతున్నదల్లా విదేశీ పరికరాలే, పనిముట్లే. అది లేని మన జీవనం కొనసాగదు. అయితే ఒక డెవలప్మెంట్ అని ఏదైతే అంటున్నామో, డెవలప్మెంట్ ఈ దేశంలో జరగాల్సిందే, జరుగుతుంది, అందులో సంశయం లేదు. కాకపోతే డెవలప్మెంట్ కనుక జరిగితే ఈ దేశంలో లేవదీస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ ఈ దరిద్రం ఎందుకుంది, ఈ ఆకలి ఎందుకుంది, రైతులు సంవత్సరాల తరబడి రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళు చేసే ఉద్యమాలను ఎందుకు అణచివేస్తున్నారు, డ్రోన్ల ద్వారా అణచివేస్తున్నారు, విదేశీ శక్తులున్నాయని అంటున్నారు. ఈ డెవలప్మెంటే కనుక జరిగితే, మన రవి చెప్పినట్టుగా డెవలప్మెంట్ చిట్ట చివరి గ్రామానికి 80 ఏళ్ళైంది, ఎప్పుడు చేరుకుంటది? చేరుకోలేదు కదా. చిట్ట చివరి గ్రామానికి చేరుకోవటం పక్కకు పెడితే, చిట్ట చివరి నక్సలైట్ను పట్టుకొని చంపాలని ఇవాళ అమిత్ షా ఈ ముఖ్యమంత్రులకు చెప్పబోతున్నాడు. ఈ మనం చెప్పటం కాదు, ఈ ఆకలి ఉంది అని. మీరు ఆగండి, కాస్త ఆకలి ఉందని రవి గారు ఆగండి, ఏళ్ళు దించండి. అయితే ఈ ఆకలి ఉంది అని ప్రజా సంఘాలు చెప్పడం కాదు, ఉద్యమకారులు చెప్పడం కాదు, అంతర్జాతీయ సూచీలు చెప్తున్నాయి. ఈ దేశంలో ఆకలి నివారించడంలో ఈ భారతదేశం ఎంత వెనుకబడి ఉంది ఇతర దేశాలతో పోల్చితే అని అంతర్జాతీయ సూచీలు చెప్తున్నాయి. అంటే దేశంలో స్వేచ్ఛ లేదని, పత్రికా రంగం స్వేచ్ఛ లేదని ఒక సూచి మొత్తం మనకు బయటకు వచ్చింది. దీనికి బీజేపీ నాయకులు అవసరం లేదు. నేను ఒక చిన్న సమాధానం చెప్తా, కరెక్ట్ గా చెప్పండి. ఆకలి లేదు 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 అంతర్జాతీయ సంస్థలుగా పిలువబడేటువంటి చాలా సంస్థలు బీజేపీ కాదండి. వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ లాంటి దేశమే భారత్కి సాయం చేస్తుందని కొన్ని అంతర్జాతీయ సంస్థలు రాశాయి. ఇవాళ బంగ్లాదేశ్ అది చెప్పుకుంటారు. ఆకలి సూచి, ఆకలి మరణాలు ఉన్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబితేనేమో అది బోగస్. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉందని చెబితేనేమో అది బోగసు. పత్రికా స్వేచ్ఛ లేదని చెప్తేనేమో అది బోగసు. ఎవరికో సాయం చేస్తున్నామని చెప్తున్నాం, దాన్ని హైలైట్. నేను చెప్తున్నాను, రవికుమార్ చెప్పిన కరెంటు లేని గ్రామాలు ఇదే ఛత్తీస్గఢ్ లో 100 గ్రామాలు చూపిస్తాను. రాత్రిపూట కన్ను తెరిస్తే మొత్తం కంప్లీట్ చీకటి కనబడుతుంది. వాళ్లకు వైద్యం లేదు, ఎక్కడ కూడా ఒక ఆసుపత్రి కనబడదు. అంత దూరం కాదు, మీరు నల్లమలకి వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా స్కూల్ ఉండదు. ఎక్కడ కూడా ఆయన చెప్పినట్టుగా 14,000 కిలోమీటర్ల రోడ్డు వేశారట, ఎక్కడ కూడా ఆ రోడ్డు సౌకర్యం ఉండదు. రండి చూడండి, మీరు వెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. రోడ్లకు ఏంటి అభివృద్ధికి వ్యతిరేకము, ఆటంకము అంటున్నారు. మేము కూడా ఈ ప్రశ్నను ఆదివాసీలను అడిగాం. ఛత్తీస్గఢ్ ఆదివాసీలను, జార్ఖండ్ ఆదివాసీలను అడుగుతాం.
మాకు పెద్ద పెద్ద రోడ్లు ఎందుకు, 4 రోడ్లు 6 లేన్ల రోడ్డు వేయండి, మాకు అవసరమైన స్కూల్ వేయండి. మా స్కూళ్లలో సైనిక క్యాంపులు పెడుతున్నారు. ఛత్తీస్గఢ్ లో వెళ్ళండి మాట్లాడలేదు. ఛత్తీస్గఢ్ లో సౌకర్యాలు లేవు, వైద్యం లేదు, మలేరియా ఉంది. మాట్లాడిస్తారా? ఓపిక ఉండాలి. రవి గారు వెయిట్ ప్లీజ్, లెట్స్ లిసన్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు. ఎందుకంటే చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు నాతో పాటు ఉన్నటువంటి విశ్లేషకులు అందరూ. ఆ హుందాతనాన్ని మనం మెయింటైన్ చేద్దాం. ప్లీజ్ హోల్డ్ యువర్ వాయిస్ అండ్ లిసన్ టు హిమ్. లక్ష్మణ్ గారు ప్లీజ్. అయితే అందుకని ఏం చెప్తున్నామంటే ఈ డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ నమూనా ఇప్పుడు మారిపోయింది. ఇప్పటి వరకు సాగిన ఆ సోకాల్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, దేశంలో భారతదేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఏవవి? నిరంతరం కొనసాగుతుంది ఈ ఉద్యమం, గుర్తు పెట్టుకోండి. అంటే ఒక చోట మీరు అంచివేస్తే ఇంకొక చోటుకు వస్తుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మొత్తం ఆకలిని, ఇప్పుడు నక్సలిజాన్ని తుడిచిపెట్టడం కాదు, ఆకలిని తుడిచిపెట్టండి. మీరు ఇస్తున్న సందేశము ఆకలిని తుడిచిపెట్టండి అని ఇవాళ ముఖ్యమంత్రి ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి, ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ధనవంతుడు మొత్తం ప్రపంచ కుబేరుల్లో మన దేశంలోని కుబేరులు అందులోకి వెళ్ళిపోయారు. ధనవంతులు సంపన్నులు అవుతున్నారు, పేదవాడు పేదోడు అవుతుంది. ఎంత ఆర్థిక అసమానతం! ఈ ఆర్థిక అసమానత ఉన్నంత వరకు, దేశంలో ఆకలి ఉన్నంత వరకు, దేశంలో దరిద్రం ఉన్నంత వరకు ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు సాయుధంగాని నిరాయుధంగాని కొనసాగుతాయి. అయితే ఆయన చెప్పేదల్లా డెవలప్మెంట్ కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే. ఈ అన్ని ప్రభుత్వాల పాలసీలు సంపన్నులను చేయటం కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాయి, కానీ ప్రజలకు ఏమాత్రం అవి ఉపయోగపడలేదు. కాదంటే రూపాయి కిలో బియ్యం ఇస్తారు, ఆ కిలో బియ్యం ఇస్తారా, నూనె 7 ఉల్లిగడ్డ 7, 80 కోట్ల మందికి భోజనం పెడతా ఉన్నామంటున్నారు. 80 కోట్ల మందికి భోజనం పెడుతున్నారు అంటేనే 80 కోట్ల మందికి భోజనం దొరుకుతలేదని అర్థం. 80 కోట్ల మందికి నువ్వేం భోజనం పెడతలేవు. ఒకవేళ పెడితే దీన్ని బియ్యం విసిరేస్తున్నావేమో, కానీ అందులోకి నూనె కావాలి, ఉల్లిగడ్డ కావాలి, చింతపండు కావాలి, కారం, అదన్నీ ఎవరిస్తాడు? దోపిడీ జరుగుతుంది. ప్రజాస్వామ్యం ముసుగేసుకొని శ్రామిక ప్రజల, కర్షకుల ప్రజల, రైతుల శ్రమ దోపిడీ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ప్రజాస్వామ్యం అనే రాండ్రి ఎలక్షన్ లో పాల్గొనండి. ఏ సామాన్యుడు ఎలక్షన్ లో పాల్గొని కోట్లు, మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇక్కడ, కోట్లు ఖర్చు పెడితే తప్ప ఒక ఎమ్మెల్యే కాలేడు. సార్ దాని తప్ప నాయకుల మీద మనం రుద్దకూడదు. ఎప్పుడైనా సరే ఓటు వేయాల్సింది ప్రజలు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తున్నారంటే తప్పు ప్రజలది, నాయకులది. వాళ్ళు పెడుతున్న ఖర్చు చెప్తున్నారు సార్. వాళ్ళు పెట్టనియండి సార్, మన విఘ్నత కూడా మనకు ఉండాలి. ఓటే ఒక ఎమ్మెల్యే 33 కోట్లు ఖర్చు పెట్టారు. అవకాశం ఇస్తారా? ఉంది. రైట్ అంటే ఆయన చెప్పిన దానికి నేను చెప్పాలి. మాట్లాడగలం ఆయన చెప్పిన మాకు కూడా వచ్చేసి చెప్పే శక్తి ఉంది. లేదు విల్ ఎక్స్టెండ్ ద టైం అండి ఇవాళ, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది టాపిక్ కూడాను. రవి గారు మీరు ఫినిష్ చేయండి. దాని తర్వాత తులసిరెడ్డి గారు, బ్రేక్ కి ముందు జయకృష్ణ గారు కూడా ఆయన హ్యాండ్ లేపడం జరిగింది. నాకు తెలిసి వీళ్ళందరూ సమాధానాల తర్వాత జయకృష్ణ గారు నాకు తెలిసి ప్రాపర్ ఎనాలిసిస్ తో, జయరామ్ గారు నాకు తెలిసి జయరామ్ గారు ప్రాపర్ ఎనాలిసిస్ తో ముందుకు వస్తారని నేను అనుకుంటా ఉన్నా. రైట్ రవి గారు కొంచెం ఫాస్ట్ గా. నేనేమంటానంటే లక్ష్మణ్ గారు చెప్పిన కొన్ని విషయాలతో అంగీకరిస్తాను. గ్రామాల్లో యొక్క రోడ్లు పడలేదు, కనీస సౌకర్యాలు లేవు, మొత్తానికి కనీస సౌకర్యాలు లేవు. అయితే ఆ కనీస సౌకర్యాలను అడ్డుకుంటుంది ఎవరు? మావోయిస్టులే కదా. ఇప్పటికీ కూడా ఈరోజు అమిత్ షా గారు అదే చెప్పారు, మీటింగ్ లో కూడా అదే చెప్పారు. దాదాపు 8 కోట్ల మందికి కనీస సౌకర్యాలు అందకుండా అడ్డుకుంటున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇట్లా జరగకూడదు. వాళ్ళని ఖచ్చితంగా మీరు అణచివేయాల్సిందే
ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఒక రకంగా కాబట్టి అదే మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి అక్కడికే వస్తామండి లక్ష్మణ్ గారు. మీరు చెప్పిన సమస్య మీరు చెప్తున్నారు జరగట్లేదు, రావట్లేదు, కిలో బియ్యం ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, కొడుకు పడేస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదు అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు మీరు కూడా రండి, రాజకీయాల్లో మీరు కూడా రండి, మీరు కూడా ఈ ప్రజాస్వామ్య విధంగా ఎలక్షన్ లో పాల్గొనండి, మీరు కూడా వాయిస్ వినిపించండి. కానీ దానికి మార్గము గన్ను పట్టడం కాదు కదా అంటున్నా నేను. దానికి మార్గము గన్ను పట్టడం కాదు. గన్ను పట్టుకొని పోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు కదా ఈ ప్రజాస్వామ్య దేశంలో. నేను అది చెప్తున్నాను. మీరు యువతను మీ వైపు తిప్పుకోవడానికి రకరకాలైనటువంటి ఇది మీరు అడుగు వేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తూ ఈ దేశం యొక్క భవిష్యత్తు, యువత అంటేనే దేశం యొక్క భవిష్యత్తు, అటువంటి భవిష్యత్తు తరాలని మీరు ఖరాబ్ చేస్తున్నారు కదా. మేము అదే చెప్తున్నాము. మీకు నిజంగా పేద ప్రజలకి నిజంగా కనీస సౌకర్యాలు అందట్లేదు, కొన్ని గ్రామాల్లో అంటున్నారు, కొన్ని సెక్షన్స్ అంటున్నారు కదా, వాటి కోసం రండి, ఫైట్ చేద్దాం, వాటి కోసం కలిసి రండి, మాట్లాడదాం, వాటి కోసం రండి. ఇప్పుడు ఎవరు వినట్లేదు? కేంద్ర మంత్రులు వినట్లేదా? ప్రధానమంత్రులు వినట్లేదా? కొన్ని రాష్ట్ర మంత్రులు వినట్లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రులు వినట్లేదు? ఎవరు వినట్లేదు? అందరూ అందరికీ అవైలబుల్ ఉంటున్నారు, అందరూ అందరి సమస్యలు వింటున్నారు, ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో సమూలమైన మార్పులు వచ్చినాయి. ప్రగతి రథ చక్రాలన్నీ చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాయి. అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. అందరికీ మిగిలిన కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, గిరిజన గూడాల్లో కావచ్చు, వీళ్ళకు కూడా అందాలనేది కదా మా తాపత్రయము. సరే, అంత ముందు 10 సంవత్సరాల క్రితం కంటే ముందు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా ప్రభుత్వాలు ఉండినాయో అప్పుడు అంత స్పీడ్ గా జరగలేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది కదా, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. రైట్. నాకు తెలిసి ఆయన కాల్ డిస్టర్బ్ అయినట్టుంది అనుకుంటా. తులసిరెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అయితే కొన్ని కోట్ల మంది దారిద్ర్యపు రేఖ నుంచి బయటపడ్డారు, పేదరికం నుంచి బయటపడ్డారు భారతదేశంలో అని చెప్పేసి చెప్తున్నాయి, చాలా సంస్థలు చెప్తున్నాయి. నేనేమంటున్నా, మీరు చెప్పే ప్రతి ఒక్క దానికి నేను అంగీకరిస్తూ మీ యొక్క విధానాన్ని తప్పుపడుతున్నాను, దాన్ని ప్రశ్నించే విధానాన్ని తప్పుపడుతున్నాను. మీరు గన్ను ఒకటే మీరు సమస్యకు పరిష్కారం అనుకుంటే తప్పు అంటున్నాను నేను. రండి, మాట్లాడదాం. మీరు వామపక్ష మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావుల వల్లనే వీళ్ళందరూ ఖరాబ్ అవుతున్నారు అనేది ఒక ఆరోపణ కూడా ఉంది. దాన్ని మీరు కొంచెం ఫైన్ ట్యూన్ చేయండి, దాన్ని కొంచెం మీ మేధో శక్తిని ఫైన్ ట్యూన్ చేసి దాన్ని కరెక్ట్ దారిలో పెట్టండి. అందరికీ అభివృద్ధి జరుగుతుంది, అందరికీ కనీస సౌకర్యాలు అందుతాయి, అందరూ కూడా ఈ మానవ వనరుల యొక్క అభివృద్ధి కోసమే కదండి మనం ఇంతవరకు ఫైట్ చేస్తున్నాయి. 2 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వాలు, వాటన్నిటి గురించి కదా మనం ఇంతగా అది చేస్తున్నాం. నేను ఎక్కడ కూడా ఈ డిస్కషన్ యొక్క ఉండతనాన్ని ఎక్కడ కూడా తగ్గించాలనో మీ యొక్క ఆవేదనను నీరు గార్చాలనో కాదు. మీకు ఎంత ఆవేదన ఉందో నాకు కూడా అంతే ఆవేదన ఉంది, అంతకంటే ఎక్కువ నేను కూడా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను కూడా చెప్తున్నాను, మీ ఆవేదన అర్థం చేసుకుంటున్నాను. రేస్ రండి, బయటికి రండి, మాట్లాడతాం, కూర్చుందాం, ఎటువంటి సమస్యకి ఎటువంటి పరిష్కారం అనేది తులసిరెడ్డి గారు, ఇది బీజేపీకి సంబంధించిన ఇష్యూ కాదు. ఫస్ట్